మరి మీరు శంషాబాద్లోని సిద్దిలగుట్ట అంటే తెలియదు, చాలా ఇక్కడ షూటింగ్స్ కూడా ఎన్నో జరిగాయి కాబట్టి మీకు తర్వాత చెప్తాను ఇక్కడ జరిగిన షూటింగ్స్. ఇది సిద్దిలగుట్ట శంషాబాద్లోని వెండికొండ సిద్ధేశ్వర స్వామి దేవాలయం. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈరోజు అందరికీ ముఖ్యంగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ జయసింహ బాలకృష్ణ షూటింగ్ కూడా జరిగింది. మళ్ళా వెంకీ మామ కూడా షూటింగ్ కూడా ఇక్కడనే జరిగింది. అదేవిధంగా ఇక్కడ క్రాక్ సినిమా రవితేజ క్రాక్ సినిమా కూడా ఇక్కడనే జరిగిందండి. మరి జయం నితిన్ హీరో జయం మూవీ కూడా ఇక్కడనే, ఇక్కడ పైనుంచి ఇక్కడ మొత్తం కొండలపై నుంచి మొత్తం కూడా షూట్ చేసిండ్రు. మొత్తం ఇక్కడ జయం అనే షూటింగ్ కూడా ఇక్కడనే జరిగింది. అదేవిధంగా ఇంకా శైలజ రెడ్డి అల్లుడు నాగ చైతన్య అనే సినిమా కూడా ఇక్కడనే జరిగిందండి. ఇదే టెంపుల్ అండి. పబ్లిక్ ఓం నమః శివాయ. లోపల కొంచెం కొన్నేరు ఉంటుందండి, అందులో వాటర్ ఏముండదు కాబట్టి వద్దులే. ఓకే, ఇక్కడ ఇంకా చెప్పాలంటే ఎన్నో మూవీస్ ఇక్కడ జరగడం జరిగింది. అదేవిధంగా సంపూర్ణేష్ బాబు గారి షూటింగ్ కూడా ఇక్కడనే జరిగింది. కానీ నేమ్ అంటే తెలియదు, ఆయన మూవీ టైటిల్ ఏంటో నా అంత తెలియదు. ఇక్కడనే షూటింగ్ చేశారు. అదేవిధంగా మనకు తెలుసు కామెడియన్ సునీల్ పూలరంగడు అనేది షూటింగ్ కూడా ఇక్కడనే తీశారండి. ఆ పాట కూడా ఇక్కడనే జరిగింది. సాంగ్ ఇక్కడ జరిగింది షూటింగ్. ఒక్కడే పూలరంగడు ఒక్కడే అనే సాంగ్ ఇక్కడనే జరిగింది. మళ్ళీ ఇంకా అమ్మపల్లి టెంపుల్ ఇక్కడ నల్గొండ దగ్గర ఉంటుంది. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అక్కడ కూడా షూటింగ్ జరిగింది. పూలరంగడు క్లైమాక్స్లో ఫైట్ ఉంటుంది అక్కడ. ఇక్కడ ఎన్నో షూటింగ్స్ జరిగాయి. క్రాక్స్ ఇవన్నో చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయండి. ఎన్నో ఇక్కడ బ్లాక్ బస్టర్ ఇక్కడ తీసినటువంటి ఒక చిన్న సీన్ అయినా సరే అన్నీ బ్లాక్ బస్టరే అని చెప్తున్నాను. ఇక్కడ తీసిన ప్రతి ఒక్క సినిమా కూడా అన్నీ బ్లాక్ బస్టర్ అయ్యానండి. నేను చెప్పిన కొన్ని మూవీస్ ఇక్కడ జరిగిన షూటింగ్స్ కూడా చెప్పాను కదా, అవన్నీ బ్లాక్ బస్టర్ అయ్యా, సూపర్ హిట్ అయ్యా. మీరు గమనించాలి, అందులో ఉన్నాయి, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. ఈ లైన్ అయితే మాత్రం పండుగ కోసం అక్కడ ప్రసాదం అందజేస్తున్నారు కాబట్టి అందరు క్యూలో వెళ్తున్నారు. సో మనం ఇంకా పైకి చూస్తే చాలామంది చాలా పైకి కూడా ఎక్కారు. కొంతమంది పబ్లిక్ అక్కడ కనిపిస్తున్నారు కదా, జూమ్ చేస్తాను. ఇక చూడండి, వాళ్ళంతా వాళ్ళు కొండ మీకు ఎక్కారు. అది కోట అండి, రాజారి కోట అది. ఇక్కడ ఎవరు బాహుబలి రానా షూటింగ్ కూడా ఇక్కడనే జరిగింది. టైటిల్ ఏదో ఉంటుంది, పేరు మర్చిపోయినా. ఇక్కడనే చేశారు. ఇదండి టెంపుల్. మీరు గూగుల్లో కొట్టినా కూడా వస్తుంది ఈ టెంపుల్, మీకు అందరికి కనిపిస్తుంది.
జయం మూవీలో ఇలా వెళ్తారండి, మొత్తం దిమీకలు ఇట్లా అవుతారు, ఇట్లా మొత్తానికి దర్శనం చేసుకొని ఇక్కడ ఫైటింగ్ చేస్తారండి లోపల ఈ షూటింగ్లో. ఓకే, థ్యాంక్ యూ అండి. మీకు మొత్తం ఒకసారి సరౌండింగ్ చూపించి ఎండ్ చేస్తాను. ఇక జాతర వచ్చినప్పుడు అండి చాలా ఇంకా ఫుల్ రష్గా ఉంటుంది, శివరాత్రి కాబట్టి. కొండ మీకు ఎక్కి తీయమంటే కూడా తీస్తాను అండి. ఓకే, కొండ మీకు వెళ్తాను, మరి మీరు చూడాలనుకుంటున్నారు కదా, ఒకసారి కొండ మీకు ఎక్కి చూపిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అందరినీ మీకు చూపిస్తాను. ఓకే, కొండ మీకు వెళ్తున్నాను, కొండ మీకు ఎక్కి మీకు అందరు చూపిస్తాను. ఓకే చూడండి, నేను బ్యాక్ సైడ్ నుంచి అయితే నేను వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ స్వాముల వారు కూడా ఇక్కడ కూర్చున్నారు. ఓకే, కొండ మీకు ఎక్కి చాలా ఎక్కాలి, పైకి ఎక్కాలి. చూడండి ఈ విధంగా ఉంటుంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. మనం ఇంకా ఈ కొండ ఎక్కాలి. ఇదే మన దారి, రహదారి అన్నట్టు. ఇదే ఇట్లా కొండల మీకలు ఎక్కుంటే పైకి వెళ్ళాలి మనం ఇప్పుడు. వా, చూసి వెళ్ళాలి కొంచెం జాగ్రత్తగా. చూస్తున్నా కొండలు కనిపిస్తున్నాయి కదా, చెట్లు కొండలు, అందుకే వెండికొండ అని పేరు వచ్చింది. కొండ మీద ఉండడంతో వెండికొండ సిద్ధేశ్వర స్వామి అని పేరు వచ్చింది అండి, శివాలయం. ఇక కనిపిస్తుంది అప్పాజీ అన్న, నేను చేతి పట్టుకున్నాను, ఈ చెట్టు పట్టుకొని. పైన కుక్కలు ఉన్నాయా, మళ్ళీ స్వామిగా శివుడన్న కూడా ఉంటాయి. నీకోసం రిస్క్ అన్న. చూడండి ఇక్కడ నుంచి కూడా కనిపిస్తారు లైట్గా. చాలా వరకు అయితే నేను ఇంత పైకి ఎక్కానండి, ఇంకా పైకి ఎక్కుతాను. ఇది టెంపుల్ అండి. జయం మూవీ కూడా ఇక్కడనే షూట్ చేశారు, మొత్తం ఇక్కడనే షూటింగ్. లోపల గుడి లోపల ఫైటింగ్ ఉంటుంది, హీరోని కొడతారు ఇక్కడ దర్శనం చేసుకొని వచ్చినప్పుడు. పైకి వెళ్ళాక నేను చెప్తాను. ఓకే, మీదికి వెళ్ళాలి మనం, కొండ మీదకి వెళ్ళాలి. కొండ మీదకి వెళ్ళి మనం మొత్తం చూపిస్తాం. రాజుగారి గది కూడా చూపిస్తాను, కోట. కాకపోతే ఇప్పుడు కొంచెం దానికి సెక్యూరిటీ పెంచారు, వీలైతే చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ కొండ చూడండి, ఈ కొండ ఎక్కాలి ఫ్రెండ్స్. ఇంత రిస్క్ చేస్తున్నాను, కొంచెం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఎక్కాలి, మీకు ఎక్కాలి చాలా. షార్ట్ కట్లో వెళ్తే అయిపోతుంది. చూడండి ఇక్కడ నుంచి కూడా కనిపిస్తుంది, చూడండి మీరు. ఇక భక్తులు రక్ష మొత్తం రష్గా ఉంది మొత్తం. ఓకే, కొంచెం అయితే వచ్చేసాం. ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాం మనం పైకి, పైకి వెళ్ళి. ఓ, కొండ ఎక్కాలంటే చాలా బలం.
చూడండి ఇక్కడ మొత్తం పచ్చగా ఉంటుంది ఈ చెట్లు, కాకపోతే సమ్మర్ సీజన్ కాబట్టి కొంచెం ఎండిపోయాయి చెట్లు కూడా. చాలామంది ఇక్కడ అయితే వచ్చి ఎంజాయ్ చేస్తారు. ఇంకా చూడండి మొత్తం కనిపిస్తుంది, మన శంషాబాద్ మొత్తం కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చూడండి అంతా శంషాబాద్ చూడండి. ఇప్పుడు కోటగాడికి పోదామా. ఫోర్ట్ గ్రాండ్ కూడా ఇక్కడ ఉంటుందండి, ఇక్కడ ఉంటుంది, ఈ సైడ్లో ఉంటుందండి, పక్కకే ఉంటుంది. ఓకే లైక్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికి కూడా షేర్ చేయండి. శంషాబాద్ సిద్ధులగుట్ట శివాలయం, పెండికొండ అన్నీ చెప్తారు చాలామంది. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ఒక ఫారెస్ట్ లాగా కనిపిస్తుంది మనకి ఇక్కడైతే కదా. ఇక వచ్చేసినాం ఫ్రెండ్స్, నడుచుకుంటూ వచ్చేసినాం. ఇంకా క్లియర్గా కనిపిస్తుంది పార్కింగ్ కానీ ఇంకా ఏదైనా ఉన్నా మొత్తం కనిపిస్తుంది. జయం మూవీ కూడా ఇక్కడనే షూటింగ్ చేశారు. ఏం బ్రో హ్యాపీ? ఓకే షూట్ చేసుకున్నారు వీళ్ళు ఏదో వీడియో. అది చూడండి, అది కోట అండి. ఇప్పుడు క్లోజ్ చేసారు, విండోస్ అవన్నీ ఉండే సెక్యూరిటీ పెట్టేసి ఉన్నారు ఇప్పుడు.